నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాముల బెడద నుండి కాపాడాలని కోరుతున్న విజయలక్ష్మీపురం 4వ లైన్ శివారు ప్రాంత ప్రజలు. విద్యారంగంలో 2 దశాబ్దాల పాటు విశేషమైన కృషి చేసిన ఈఎల్ నారాయణ చిరస్మరణీయులు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ప్రతి ఇంటిలో మొక్కలు నాటి వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణంలోని 9వ వార్డులో గల చిల్లర గొల్లపాలెం మూర్తి రక్షణ నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత, పచ్చిదనం, పరిసరాల పరిశుభ్రతను జీవనశైలిలో ఒక భాగంగా అలవర్చుకునే దిశగా అవగాహన పెంచుకోవాలని శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ పేర్కొన్నారు. ఇల్లు పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచడం ద్వారా వాతావరణ ఉష్ణోగ్రతలు తగ్గించడానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మే నెలలో వేడిని తగ్గించండి, ఇతివృత్తానికి అనుగుణంగా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దివాస్ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ స్థిరత్వం, సమాజ వాతావరణం స్థితి స్థాపనను ప్రోత్సహించే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. 3వ శనివారం వేడి ప్రభావాలను తగ్గించడానికి ప్రజలు అవగాహన పెంచేందుకు మొక్కలు నాటాలని ఆయన సూచించారు. మే నెల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలుపుతుందని, వృద్ధులు, పిల్లలు, కార్మికులు, బహిరంగ కార్మికుల కోసం ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. 10 హామీ పనులు జరుగుతున్న పని ప్రదేశాలు, ఇండ్ల కాలనీలో ఇతర నిర్మాణ పనులు జరుగుతున్న ఆయా ప్రాంతాల్లో డ్వామా సంబంధిత శాఖల అధికారులు చలివేంద్రాలు, షెడ్ నెట్లు ఏర్పాటు చేసి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, తక్కువ ఆదాయ గృహాలపై కప్పులపై సోలార్ రిఫ్లెక్టివ్ వైట్ పెయింట్లను ప్రోత్సహించడం ద్వారా ఇండోర్ ఉష్ణోగ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. భౌగోళిక మార్పుల కారణంగా వాతావరణంలో విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ప్రజలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఆర్డీఓ గ్లోరియా, మండల స్పెషల్ ఆఫీసర్ శివలీల, తహసీల్దార్ సలీమా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, బాపట్ల పట్టణ అధ్యక్షుడు గులపల్లి శ్రీనివాసరావు, దార అశోక్, ప్రభుత్వ వైద్యశాల డైరెక్టర్ కొల్లూరి వెంకట్రావు, మున్సిపాలిటీ సిబ్బంది, వార్డు ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కలలు కంటున్నా బాపట్లని ప్రత్యేకంగా తయారు చేయాలా, బాపట్లని ఒక అద్భుతమైన టౌన్గా తయారు చేయాలంటే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ద్వారా మంచినీళ్ళు అందాలా, అలాగే ప్రతి చోట చెట్లు నాటాలా, ప్రతి మెయిన్ ఏరియాల్లో మన కోసం వాకింగ్ ట్రాక్స్, సింథటిక్ వాకింగ్ ట్రాక్స్ రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో నిర్మించాలా, అలాగే స్వచ్ఛమైన మంచినీళ్ళకి ఫిల్టరైజేషన్ సిస్టమ్స్ కానీ, జాతీయత భావం ఉట్టిపడాలి, ఏ పార్టీ రంగులు ఉండకూడదు అని అన్నిటికీ కూడా విప్రో వాళ్ళతో మనం మాట్లాడి స్పెషల్గా డిఈ గారు, కమిషనర్ గారు లైటింగ్ చుడతా ఉన్నారు. 3 రంగుల జెండాని ఆ లైటింగ్ రూపంలో మనకు చూపించబోతున్నారు రాబోయే 4 రోజుల్లో, 5 రోజుల్లో. మనం అందరం పార్టీలు వేరైనా, మనుషులు వేరైనా, కులాలు వేరైనా, మనం అందరం కూడా మన భారతదేశం, భరతమాత, ఈ భూమికి ముద్దు బిడ్డలు మనందరం. మనందరం కలిసికట్టుగా ఉండడానికి ఒకే రకమైన భావం ఉండాలి. పార్టీలు అనేది కేవలం ఎలక్షన్ల వరకే అని నేను వాళ్ళతో చెప్పి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం. ఒకసారి ప్లాస్టిక్ని మనం నిర్మూలించాలంటూ, ఒకసారి చెట్లు నాటాలంటూ, ఇంకోసారి మన జీవాల్ని కాపాడుకునే విధంగా, మన జీవాల్ని కాపాడుకునే విధంగా మనం అనేక థాట్స్ మీద ప్రతి 3వ శనివారం ప్రయాణాలు బిగిన్ చేశాం. స్వచ్ఛ భారత్, స్వర్ణ భారత్ అంటే అందులో భాగంగా పరిశుభ్రాల్ని నీటుగా అట్టిపెట్టుకోవటం అనేది కేవలం మన బాధ్యత మాత్రమే. మన ఇల్లుని ఎలా నీటుగా అట్టిపెట్టుకుంటున్నామో అలాగే మన చుట్టూ ఉన్న మన ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదే. అంటే ఎండ తీవ్రతని మనం ఏ విధంగా తగ్గించుకోవాలి, ఎండ మీద ఏ విధంగా పోరాడాలి అనేది అసలు మనకి ఇప్పుడు బాగా తీవ్రంగా ఎండలు ఉన్నాయి ఈ నెలలో, మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడప్పుడు వర్షాలు పడ్డా కానీ ఎండ తీవ్రత అయితే తగ్గలేదు. ఎండ తీవ్రత తగ్గించుకోవాలంటే ముందుగా మనం చెట్లు నాటే ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఇంతకు ముందే చెట్లు నాటి వచ్చాము. అయితే ఇది ఈ ఒక్కరోజు అనే కాకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ బాధ్యతగా ఒక్కొక్క చెట్టు నాటుకుని దాన్ని పెంచి పోషించుకున్నట్లయితే మనం ఈ ఎండ తీవ్రతను తగ్గించుకోవచ్చు.
తిరంగా రన్ అంటే భారతీయులందరూ ఒకటే అర్థమని స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్ నుండి జమ్ములపాలెం ఫ్లైఓవర్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలు చేత పట్టుకుని పార్టీలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాలు నిర్వహించారు. సౌభాగ్యానికి చిహ్నం సింధూరమని ఆయన పేర్కొన్నారు. ముస్లిం సోదరి సిక్కు మతానికి చెందిన సోదరి ఇద్దరు కలిసి పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డారని గుర్తు చేశారు. మతాల కన్నా మనం భారతీయులమని చెప్పుకోవడంలోనే గొప్పతనం ఉందన్నారు. ఈ ర్యాలీలో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు, విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజలు, విద్యార్థులు, వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగస్తులు, ఎక్స్ ఆర్మీ ఉద్యోగస్తులు, యువతి యువకులు, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బాపట్ల నియోజకవర్గంలో అన్ని మండలాల ప్రజలు, పట్టణ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా పాల్గొని విజయవంతం చేశారు. ఈ తిరంగా ర్యాలీ అంటే ప్రతి భారతీయ సహోదరుడు కలిసి ఉన్నాడని అర్థం. ఈ విజయోత్సవ ర్యాలీ అంటే ఏదైనా స్థితిగతుల్లో మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడు మనందరం కలిసి ఉండటానికి సిద్ధం అవుతున్నామని అర్థం. మన సౌభాగ్యాన్ని తుడి చేశారు కొంతమంది పాకిస్తాన్ ముష్కరులు, ఉగ్రవాదులు. దానికి నరేంద్ర మోడీ గారు పేరే పెట్టారు సింధూర్ అని. సింధూర్ అంటే మన సౌభాగ్యానికి చిహ్నం. ఈ సింధూర్ అంటూ ఏమంటూ పేరు పెట్టారు? ఒక ఎయిర్ ఫోర్స్ లో ఒక ముస్లిం చెల్లెలు, ఒక సిక్కు యువతి ఇద్దరు కలిసి ఎన్నో స్థావరాన్ని విభిత్వం చేశారంటే, ఒక ముస్లిం భారతదేశంలో ఉంటే ఒక ముస్లిం భారతీయుడే. ముస్లిం కన్నా నేను భారతీయుణ్ణి అని చెప్పుకునే గర్వమే ఆ జెండా. ఒక హిందూ కన్నా నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవటమే మా జెండా. అలాగే ఒక క్రైస్తవ సోదరుడు ఉంటే క్రైస్తవు కన్నా కూడా నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవటమే మాకు గర్వం. మా దేవుణ్ణి మేము పూజిస్తాం, అన్నదమ్ములాగా ఉంటాం, మాలో శిక్షలు పెట్టాలని మీరు చేసే ప్రయత్నం ఈరోజు ఏ సింధూర్, ఆపరేషన్ సింధూర్తో ఏ పరిస్థితుల్లో ప్రపంచంలో పాకిస్తాన్ దిగజారిపోయిందో ప్రపంచం మొత్తం ఈరోజు చూసింది. అన్ని దేశాలు భారతదేశానికి మద్దతు. మీకు తోడున్నా ఉన్న చైనా కూడా ఈరోజు మీకు సంఘీభావం తెలవకుండా అటు ఇటు కాని పరిస్థితులు ఈరోజు చైనా కూడా ఉంది. ఇటు భారతదేశానికి మద్దతు ఇవ్వకుండా, అటు పాకిస్తాన్కి మద్దతు ఇవ్వకుండా మనకెందుకు వచ్చిన గొడవలే ఈ భారతదేశంతో చైనా కూడా సైలెంట్ అయిన పరిస్థితి మనం చూసాం. భారతదేశం అంటే కులం కన్నా భారత మాత అంటూ జై కొట్టే ఒక దేశం. మాకెన్నో కులాలు ఉండొచ్చు, మాకెన్నో దేవుళ్ళు ఉండొచ్చు, ఎవరి కులంలో ఆ దేవుళ్ళు మేము పూజిస్తాం. కానీ అన్నిటికీ మించి సోదర భావం ఉన్న భారతదేశం ముద్దు పెట్టడం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దానికి ఈ బాపట్లో జరిగిన ర్యాలీ జన సైనికులు పాల్గొన్నారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు, మాజీ సైనికులు పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు, మహిళలు పాల్గొన్నారు. ఆఖరికి వైసీపీ పార్టీలో వాళ్ళకి కూడా కొంతమంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంటే మేమందరం భారతదేశం ముద్దు పెట్టడం అని తెలియజేయడంలో ఏమాత్రం సందేహం లేదు అని తెలియజేస్తాం. పిట్టలవాణిపాలెం మండలం కాజిపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఈ నెల 18వ తేదీన ఉచిత ఆర్థోపెడిక్ దంత వైద్య సేవలు అందించడం జరుగుతుందని గోకరాజు సుబ్బరాజు తెలిపారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాసరాజు, దంత వైద్య నిపుణురాలు డాక్టర్ సృజని పాల్గొని వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు అందజేయడం జరుగుతుందన్నారు. ఎముకల, నరాలు, మోకాలు నొప్పులకు సంబంధించి ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు శ్రీనివాసరాజు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా దంతాలకు సంబంధించిన వైద్య పరీక్షలను డాక్టర్ సృజన వైద్య సేవలు అందించి మందులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సత్యసాయి హాస్పిటల్లో ప్రతి 3వ ఆదివారం ఆర్థోపెడిక్ క్యాంపు, డెంటల్ క్యాంపు జరుగుతాయి. ఆ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరావు గారు మిర్యాలగూడ నుంచి రేపు హాస్పిటల్లో చేస్తున్నారు. కీళ్ళకు సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వారికి చూడవచ్చు, సలహాలు ఇస్తారు.
అట్లాగే డెంటిస్ట్ బాబుల నుంచి ప్రతి 3 ఆదివారం వస్తారు. ఇది అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మీరు ఈ 2 ఇతర డాక్టర్ని ఉపయోగించుకుంటారని ఆలోచిస్తారు. పిఠలవానిపాలెం మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి నెల 19వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అమర్తలూరి ఎలీషా బాబు తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీన ఉదయం 11 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మండలంలోని ఎంపీటీసీ సభ్యులందరూ పాల్గొని మండల పరిషత్ ఉపాధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. గతంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా పనిచేసిన దెందుకూరు సీతారామరాజు తన పదవికి రాజీనామా చేసి ఎంపీపీగా ఎన్నిక కావడంతో ఉపాధ్యక్ష పదవికి ఖాళీ ఏర్పడిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీన ఉదయం 11 గంటలకు ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఎన్నికల ప్రత్యేక అధికారిగా అడ్వామ పీడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరుగుతుందని తెలిపారు. పిఠలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యక్ష పదవికి గౌరవ ఎంపీపీ గారి స్థానంలో ఖాళీ అయినందున రేపు మండే 9వ తారీఖున ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతుంది. దానికి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారు 19/5/2025న డేట్ ఫిక్స్ చేసి ఉన్నారు. దానికి గాను అందరూ మండల పరిషత్తు ఎంపీటీసీ సభ్యులు ఉపాధ్యక్షుల్ని ఎన్నుకోవటం జరుగుతుంది. దీనికి గాను దానికి ఎలక్షన్ కమిషన్ తరఫున గౌరవ పీడీ మేడం గారిని విజయలక్ష్మి గారిని గౌరవ కలెక్టర్ గారు ఎలక్షన్ అధికారిగా నియమించడం జరిగింది. కావున రేపు 19/5/2025న ఉపాధ్యక్ష పదవికి 11 గంటలకి ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతుంది. బాపట్లలో వినియోగదారుల ఉద్యమం మరియు విద్యారంగంలో 2 దశాబ్దాల పాటు విశేషమైన కృషి చేసిన ఈఎల్ నారాయణ చిరస్మరణీయులని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. ఈఎల్ నారాయణ 24వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో పురపాలక ఉన్నత పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజ హితమే పరమావధిగా జీవించిన నిస్వార్థ సేవాపరుడని సాయిబాబు పేర్కొన్నారు. ఊరి బాగు గురించి, నలుగురి క్షేమం గురించి నిరంతరం తప్పించిన వ్యక్తి ఈఎల్ అని పేర్కొన్నారు. విజ్ఞాన సమితిని ప్రారంభించి సమాజంలో నమ్మకాల నిర్మూలనకు కృషి చేశారన్నారు. విశ్వభారతి నెలకొల్పి బాలల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడ్డారన్నారు. వినియోగదారుల హక్కులపై పలువురికి అవగాహన కల్పించారని అన్నారు. ఫిలిం క్లబ్ ఉద్యమం చేపట్టి ప్రజల మానసిక వికాసానికి దోహదపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జి హెచ్ఎం కేవి సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఆడే బుజ్జి, సాంబశివరావు, రత్నకుమారి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల ఉద్యమం మరియు విద్యారంగంలో విశేషంగా పాటుపడ్డ ఈఎల్ నారాయణ గారు చిరస్మరణీయులు. ఆయన వినియోగదారుల సంఘాన్ని దాదాపు 1 దశాబ్ద కాలం పాటు నడిపి వినియోగదారుల సమస్యల కోసం, వారి హక్కుల సాధన కోసం ఆయన పాటుపడ్డారు. అలాగే బాలల బంగారు భవిష్యత్తు కోసం బాలభారతి, తర్వాత విశ్వభారతి విద్యాలయాలు నెలకొల్పి మరి ఈ రంగంలో పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. వారికి మంచిగా పిల్లలు బాగా చదువుకోవాలి, వారికి మంచి స్కూల్ ఉండాలి అనే ఆలోచనతో ఆయన పాఠశాలను స్థాపించారు. ఫిలిం క్లబ్ ఉద్యమంలో పనిచేశారు. ఫిలిం క్లబ్ ఏర్పాటు చేసి మరి ఆనాటి ప్రజలందరికీ కూడా ఫిలిం క్లబ్ ద్వారా అనేక రకాల సినిమాలు, వివిధ భాషల సినిమాలు, అంతర్జాతీయ సినిమాలు ఆ రకంగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా విజ్ఞాన సమితిని స్థాపించారు. ఇలా అనేక రంగాల్లో మరి నిస్వార్థంగా పనిచేసి నిజాయితీపరుడిగా పేరొందిన ఈఎల్ మనందరికీ ఆదర్శప్రాయం. వేసవి కాలంలో పాదచారులకు దాహత్యం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని గోకరాజు నల్లిపోయినవారిపాలెం గ్రామ సర్పంచ్ దబ్బకోటి మాధవరావు తెలిపారు. గోకరాజు నల్లిపోయినవారిపాలెం గ్రామ సచివాలయ సమీపంలో ప్రధాని రహదారి పక్కనే మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఏడాది మే, జూన్ నెలలో వేసవి అధికంగా ఉంటుందని పాదచారులు తాగునీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గోకరాజు నల్లిపోయినవారిపాలెం గ్రామ సర్పంచ్ దబ్బకోటి మాధవరావు తెలిపారు. గ్రామ సచివాలయ సమీపంలోని ప్రధాన రహదారి పక్కనే ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 2 నెలల్లో వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని ఉన్నతాధికారులు ఆదేశించిన మేరకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని పాదచారులు, స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాధా, వీఆర్ఓ సిరాజుద్దీన్, సచివాలయ సిబ్బంది, స్థానికులు ఉన్నారు.
మే జూన్ నెలలో వచ్చే వడగాలికి ఎక్కువ గాల్పులో ఉండటం వలన బాటంట వెళ్ళే వాళ్ళకి దాహం అవుతూ ఉంటుంది. ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినందువల్ల వచ్చే వాళ్ళు దాహం తీర్చుకొని కొంచెం సేద తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఈ చలివేంద్రం వల్ల ఈ చలివేంద్రాన్ని పంచాయతీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. జీఎన్పాలెం గ్రామ పంచాయతీ వాళ్ళు అందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర చరిత్రలో 4-5 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌన్సిలర్గా వరుసగా 4 సార్లు విజయం సాధించిన చేజర్ల కోటేశ్వరమ్మ తప్ప మరి ఎవరూ లేరని, వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని మున్సిపల్ మాజీ చైర్మన్ నరాలశెట్టి ప్రకాష్ అన్నారు. బాపట్ల పురపాలక సంఘం సభ్యులు మాజీ కౌన్సిలర్ చేజర్ల కోటేశ్వరమ్మ 3వ వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఆమె చేసిన సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 16 సంవత్సరాల పాటు కౌన్సిలర్గా కొనసాగారంటే ఆమె ఎంత అభివృద్ధి చేశారో అర్థమవుతుందన్నారు. ఒకే వార్డులో 3 సార్లు, అదేవిధంగా 14 వార్డులో ఒకసారి ఆమె గెలుపొందారన్నారు. తొలుతగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 3వ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె కుమారులు చంద్రకళ పార్కులో బల్లలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మందపాటి ఆంధ్రయ్య, కల్లం హరినాథ్ రెడ్డి, విన్నుకోట సురేష్, పల్లం సరోజిని, కూచిపూడి ఝాన్సీ, కారుమూరి ఆంజనేష్, కూచిపూడి శ్యామ్ సుందర్, అల్లం గోపికృష్ణ, కాగిత దిలీప్, పైనంపూడి శాలిం రాజు, ఆడే వంశీ, కొటికలపూడి సురేష్, ఇంటూరి వంశీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల మున్సిపాలిటీలో 4 పర్యాయం వరుసగా, అది కూడా బ్రేక్ లేకుండా వరుసగా 4 పర్యాయాలు కౌన్సిలర్గా చేసిన చేజర్ల కోటేశ్వరమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అందరం కూడా సమీకరణ అవ్వడం జరిగింది. వారు బాపట్ల మున్సిపాలిటీలో మరి దాదాపుగా 16 సంవత్సరాలు ఏకగ్రీవంగా కౌన్సిలర్గా ఉండి మరి ఇదే ప్రాంతం నుంచి 3 సార్లు ఎన్నికయ్యి ఒక తడవ 14వ వార్డు నుంచి ఎన్నికవడం జరిగింది. మరి ఈ 2 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడంలో ఆమె ఎంతో చొరవ తీసుకొని మరి ఎంత అభివృద్ధి చేసినా ఆమెని గత 16 సంవత్సరాలు కంటిన్యూగా కౌన్సిలర్ చేశారంటే మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ భారతదేశ చరిత్రలో ఎక్కడో ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు 4 సార్లు 3 సార్లు అనుకునే ధర్మాలు తప్ప స్థానిక సంస్థల్లో కంటిన్యూటీగా 4 సార్లు అయిన ఘనత భారతదేశంలోనే ఇవే ప్రప్రదంగా ఉందని తెలియపరుస్తూ ఉన్నాం. మరి వారితో పాటు మేము కూడా మరి కౌన్సిల్లో ఉండి ఆ కౌన్సిల్ మాతో అందరితో సహకరించి ఆమె ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ 18వ వార్డుని ఈ విధంగా అభివృద్ధి చెందడానికి ఆమె ప్రధాన కారకురాలు ఆ రోజుల్లో. మరి అలాంటి వ్యక్తులు మనకి దూరమైపోవడం చాలా దురదృష్టకరం. అలాంటి వ్యక్తులు ఉంటేనే ఈ బాపట్ల ఇంకా పురోభివృద్ధి జరిగిందని మేము అందరం ఆశిస్తున్నాం. గత నెలలో జరిగిన నీట్ పీజీ ఎండీఎస్ ప్రవేశ పరీక్షలో బాపట్ల పట్టణానికి చెందిన పీట జ్యోతిర్మయి ఆల్ ఇండియా 47వ ర్యాంకు సాధించింది. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన జ్యోతిర్మయి ఇంటర్ పరీక్షలో రాష్ట్ర స్థాయి 2వ ర్యాంకు సాధించింది. అనంతరం సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్లో బీడీఎస్ పూర్తి చేసిన డాక్టర్ జ్యోతిర్మయి ఇప్పుడు ఆల్ ఇండియా 47వ ర్యాంకు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 960 మార్కులకు గాను 712 మార్కులు సాధించారు. తల్లిదండ్రులు పీట శ్రీనివాస్, విజయలక్ష్మిలు ఆనందాన్ని వ్యక్తపరిచారు. కర్లపాలెం పంచాయతీ రాజు నగర్కు చెందిన యువకుడు జూటికే సురేష్ మిస్సింగ్ అయినట్లు కేసు నమోదైనట్లు ఎస్ఐ రవీంద్ర తెలిపారు. సురేష్ చామనఛాయ రంగులో ఉంటాడని శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంటి నుండి బయలుదేరిన అతను అర్ధరాత్రి దాటినా కూడా ఇంటికి రాకపోవడంతో అతని ఆచూకీ కోసం జుట్టుగా విజయ అనే మహిళ ఫిర్యాదు మేరకు కర్లపాలెం పిఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీంద్ర తెలిపారు. కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల మహోత్సవంలో భాగంగా అక్కల రమణారెడ్డి అరుణ దంపతులు డప్పు వాయిద్యాలు మేళతాళాలతో పసుపు కుంకుమలు సమర్పించారు. అమ్మవారిని ప్రత్యేక వాహనంలో ఉంచి నగరోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కల రమణారెడ్డి, కుంచాల సూర్యనారాయణ రెడ్డి, పేద నాగిరెడ్డి, కావూరి ముసలారెడ్డి, మురళీరెడ్డి, రావి నర్సారెడ్డి, కుంచాల అయ్యప్పారెడ్డి, అక్కల గోపిరెడ్డి, సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు పోలీస్ స్టేషన్ ఆవరణలో చందోలు ఎస్ఐ ఎంవి శివకుమార్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగరా ర్యాలీని విజయవంతం చేసిన బాపట్ల ప్రజలకు మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్రి సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకు అతీతంగా బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్ నుండి పాత బస్టాండ్ గడియార స్తంభం మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగరా ర్యాలీ నిర్వహించారు. సింధూర్ యొక్క విజయాన్ని మనం ఒక ర్యాలీగా ఉద్దేశపూర్వకంగా మనమందరం కలిసి కుల మత వర్గ విభేదాలను అవి ఏమీ లేకుండా అందరం కూడా భాయి
భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నటువంటి మాటను మనం ఈ రోజున రుజువు చేస్తూ మనమందరం చేయి కలిపి మరి పహల్గామ్లో జరిగినటువంటి అతి కిరాతకమైనటువంటి దాడులను వ్యతిరేకిస్తూ మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన దేశ రక్షణ కొరకు మమ్మల్ని కనుక పిలిస్తే మేము ఈ రోజు కూడా సిద్ధమేనని మేము తెలియజేస్తున్నాం. మన దేశం యొక్క గౌరవమే మా ప్రధాన ఉద్దేశం. దేశం యొక్క రక్షణే ఒక మాజీ సైనికునిగా మా కర్తవ్యమని మరి ఈ సమయంలో అందరికీ తెలియజేస్తున్నాను. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురం ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు పాముల బెడద అధికమైంది. గతంలో రోడ్ల మీద సంచరించే పాములు నేడు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇళ్ల మధ్యలో చెట్ల పొదలు ఉండడంతో పాములకు నిలయాలుగా మారి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తున్నాయి. దీంతో పాములు అధికమై ఇళ్లలో కూడా చొరబడుతున్నాయి. మున్సిపల్ అధికారులు స్థల యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వడం కానీ పొదలను తొలగించే చర్యలు కానీ చేపట్టాలని కోరుతున్నారు. పాముల నుండి కాపాడాలని పక్షంలో ఇల్లు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుందేమోనని ఆయా ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు పాము పిల్లల్ని చూడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు సిబ్బంది ఖాళీ స్థలాల యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకుని పాముల నుండి రక్షించాలని వారు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాముల బెడద నుండి కాపాడాలని కోరుతున్న విజయలక్ష్మీపురం 4వ లైన్ శివారు ప్రాంత ప్రజలు. విద్యారంగంలో 2 దశాబ్దాల పాటు విశేషమైన కృషి చేసిన ఈఎల్ నారాయణ చిరస్మరణీయులు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.